ఎవరా అమ్మాయిలు? నిశ్చితార్థం జరగడం ఏంటి? అసలు ఏమైంది? తాతయ్య మీరా యూరోప్ వచ్చింది. నేను భయపడుతుంది నా గురించి కాదు, మా ఫ్యామిలీ గురించి. నేను మీరాని ఎలాగైనా రామన్పేట తీసుకొస్తాను. నువ్వు ప్రేమించిన అమ్మాయిని తను ఇష్టపడ్డ వాడికిచ్చి పెళ్లి చేయడం కోసం ప్రయత్నిస్తున్నావు. కానీ మీరా లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? తాతయ్య ఫస్ట్లో వారిపోయే దీపం కాదు, జ్వాల చివరి వరకు రగులుతూనే ఉంటుంది. నీది మీ అమ్మలాగే మంచి మనసురా. మీరా ప్రేమని గెలిపించాలనే నీ ఆలోచనే నీ ప్రేమని గెలిపిస్తుంది. హలో అన్నయ్య, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు, కానీ నా ప్రేమని అర్థం చేసుకోలేకపోయావు. జయ నన్ను లవ్ చేసి కూడా నా ప్రేమను గెలిపించడం కోసం యుద్ధం చేశాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అలాంటి మనిషి ప్రేమ ఓడిపోకూడదు, గెలవాలి. అందుకే జయని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు అమ్మ నాన్న అన్నీ నువ్వే అన్నయ్య. అందుకే నీకు ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ప్రేమను ప్రేమతో గెలుచుకోవడం అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నీ లైఫ్లోకి ముందొచ్చి ఉండొచ్చు, కానీ చేయలే ఎప్పుడు నీ కోసం ముందుకు రాలేదు. చేయి నీ ప్రేమను గెలిపించాలనుకున్నాడు, నువ్వు అతని ప్రేమను గెలిపించాలనుకున్నావు. ట్రూలీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీతో కలిసి బతకలేకపోవచ్చు, కానీ నీలాంటి ఫ్రెండ్ ఉందని గర్వంతో బతికేస్తాను. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను అర్థం చేసుకున్నావు. కమాన్, ఇంతకీ ఈ విషయం చేయికి చెప్పావా? లేదు, సంక్రాంతి పోటీలు అయిపోగానే చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. వాడు పిచ్చేనాడు మనవాడా? అవును సామి, నాయుడికి ఇప్పటిదాకా మనోబలం మాత్రమే ఉంది, ఇప్పుడు మనవడి బలం కూడా తోడైంది. నా పగ తీరకుండా వాడి మనవడు అడ్డుపడ్డాడు, నీ వ్యాపారానికి వాడి తాత అడ్డుపడ్డాడు. ఏం చేయాలో అర్థమైందిగా. పోటీలో తాతని నా చేతులతో చంపేస్తాను, వాడు మనవాళ్ళ చేతిలో చస్తాడు. ఇన్ని దీపాలు నువ్వు ఒక్కదానివే వెలిగిస్తావా? నేను హెల్ప్ చేస్తాను. దీపాలు గెస్ట్లు వెలిగించకూడదు. నేను ఇంటికి కాబోయే కోడల్ని కదా, అందుకే వెలిగిస్తున్నాను. చంద్రముఖి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? జయ నన్ను ప్రేమించాడు. నేను యూరోప్ వెళ్ళినప్పుడు అనుకోకుండా జయ పరిచయం అయ్యాడు. ఫస్ట్లో వారిపోయే దీపం కాదు, జ్వాల. చంద్రముఖి, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఒప్పుకుంటే జయని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒప్పుకోకపోతే? దీపాలు వెలిగించు. బలవంతంగా జరిగిన నిశ్చితార్థానికి విలువలేదు. అందరూ సంతోషంగా ఉండాలనుకునే జై సంతోషానికి నేనెలా అడ్డవుతాను? జై ఒక్కడు తోడుగా ఉంటే చాలు, 100 మంది సైన్యంలా కాపాడతాడు. నాకు చాలా లక్కీ. చంద్రముఖి, నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా? జై ఫస్ట్ లవ్ గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. దీపాలు వెలిగించు. చెప్పండి పంతులు గారు. అయ్యా, గుళ్ళో మీ పేర అభిషేకం చేయిస్తున్నాను. అది మీ మనవడి గారి చేత్తో జరిపిస్తే శుభం జరుగుతుంది. సంతోషం, అలాగే పంపిస్తాను. నా భార్య బిడ్డలను అడ్డు పెట్టుకుని నా చేతి ఈ పాపం చేయించే బదులు నన్ను చంపేయండి. తప్పకపోతే ఏమో గాని, లేకపోతే బ్రాహ్మణ హత్య మహాపాపం. బాబు జై, పోటీల ముందు దేవుడికి అభిషేకం చేయడం మానవైతే. పంతులు గారు నిన్ను పంపించమన్నారు. చూడు తాతయ్య, పోటీలో పాల్గొనేది నువ్వు, నీ చేత్తోనే అభిషేకం జరగాలి. నువ్వు వెళ్ళు. సరే, మీరందరూ పోటీలకు వచ్చేయండి. సరే. తాతగారు, నేను మీతో గుడికి రావచ్చా? రామ్మా. హలో, బండి బయలుదేరింది సార్. సరే.
గ్రామ నిబంధనల ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కర్రసాము పోటీల్లో గెలుపొందిన వారికి 10 ఏళ్ల పాటు గ్రామంపై పూర్తి అధికారం ఉంటుంది. శ్రీ పిచ్చయ్య నాయుడు గారు ఈ సంవత్సరం కూడా స్వయంగా బరిలోకి దిగుతున్నారు. ప్రత్యర్థి శ్రీ గుండప్ప గౌడ తరపున రాహుల్ వడయార్ బరిలోకి దిగుతున్నారు. తిప్పు సామి తిప్పు. నువ్వు కర్ర తిప్పాలా, నేను ఈ ఊళ్ళో చక్రం తిప్పాలా? ఒరే పొట్టి పంతులు, నీ ఫోన్ కాల్ పుణ్యమని ఆ నాయుడు మనవడు ఈ పాటికి పైకి పోయి ఉంటాడు. నమస్కారం బాబు. కిష్టపా తాతయ్య ఎక్కడ? ఇంకా రాలేదు బాబు. ఇంకా రాలేదు. గుండప్ప గౌడ తరపు అభ్యర్థి రాహుల్ వడయార్ని బరిలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. సామే ఇప్పుడు శ్రీ పిచ్చయ్య నాయుడు గారిని బరిలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా రాలేదేంటి? నిర్ణీత సమయం లోపు నాయుడు గారు రాని ఎడల గెలుపు ఏకపక్షం అవుతుంది. మా తాతయ్య తరపున పోటీకి నేను రెడీ. వద్దు బాబు, వాడు రాక్షసుడు. జై ప్లీజ్ నా మాట విను, వద్దు. మా తాతయ్యని గెలిపించడం కోసం నేను చావడానికి సిద్ధం. అబద్ధం. గుండు ఆడు పారి నుంచి వచ్చాడు, పాలు తాగేలా ఉన్నాడు. వీడు పొరుగురు నుంచి వచ్చాడు, పచ్చి నెత్తురు తాగుతాడు. గుడికెళ్తున్న నిన్ను కార్ యాక్సిడెంట్ లో లేపేద్దామనుకున్నా, తప్పించుకున్నా. ఇప్పుడు నా చేతుల్లో చస్తావు. అంటే గుడికి వెళ్ళా మా తాతయ్య? యాక్సిడెంట్ లో ఖచ్చితంగా చచ్చుంటాడు. ఆటెప్పుడు కసితో కాదు, క్రమశిక్షణతో ఆడాలి. ఓర్పుతో ఉండాలి, అదును కోసం చూడాలి. ముందు శత్రువు బలాన్ని ఖర్చు పెట్టనివ్వాలి, అప్పుడు విజృంభించాలి. అప్పటికే అలసిపోయిన ప్రత్యర్థి ఆ దాడిని తట్టుకోలేదు. ఓర్పే విజయం, సహనమే వజ్రాయుధం. ఇప్పటిదాకా ప్రత్యర్థి బలం చూశావు, ఇప్పుడు నీ బలం చూపించు.